వెల్కమ్ బ్యాక్. ఒక్కొక్కరిది ఒక్కో దారి, కానీ అందరి గమ్యం ఒక్కటే. ఒక్కొక్కరిది ఒక్కో మార్గం, కానీ అందరి గమనం ఒక్కటే. ఆధునికతకు ఆమడ దూరాన ఉండే ఆధ్యాత్మికతను కార్పొరేటైజ్ చేసి అందరికీ అత్యవసరంగా మార్చిన సద్గురువులు చాలామందే ఉన్నారు. ఆనాటి ఓషో నుంచి ఓ జగ్గి వాసుదేవ్, ఓ బాబా రామ్దేవ్, పండిట్ రవిశంకర్ వరకు ఈ సద్గురువులంతా ఆధునిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ఆనందమయం చేస్తున్నారు. వేల ఏళ్ల అపూర్వ ఆధ్యాత్మిక చరితం, రాముడు నడిచిన మన ఘన భారతం. ఆధునిక కాలంలోనూ ఆధ్యాత్మిక భావం, మతం, దేవుడిపై పెరుగుతున్న విశ్వాసం. వాస్తవానికి ఈ పరిస్థితులు 25 ఏళ్ల కిందట లేవనే చెప్పాలి. కానీ గత కొన్నేళ్లుగా ఆధునిక తరంలో కొత్త మార్పులొచ్చాయి. నేటి నవతరం కూడా ఆధ్యాత్మిక భావాల్ని పుణుకుపుచ్చుకుంటోంది. అవును, ఇప్పుడు మన యువత ఉదయం లేవగానే దేవుణ్ణి చూస్తోంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు దేవుణ్ణి కొలుస్తోంది. ఉదయం యోగా, ధ్యానం సాధన చేస్తోంది. మాటల్లో మృదుత్వాన్ని కనబరుస్తోంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎన్ని ఒత్తిళ్లున్నా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. వేల ఏళ్ల కిందట ప్రభవించిన ఈ ఆధ్యాత్మిక భావం నేటి ఆధునిక కాలంలోనూ దినదిన ప్రవర్ధమానమవుతోంది. అసలు భక్తికి ఆమడ దూరంలో ఉండే ఆధునిక సమాజంలో ఇన్నేసి మార్పులు రావడానికి కారణం సద్గురువులే. ఇప్పుడు రవిశంకర్ గారు, లేకపోతే బాబా రామ్దేవ్ కానీ, ఈరోజు మన ఆంధ్ర గవర్నమెంట్లో జగ్గి వాసుదేవ్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఏం చేస్తున్నారంటే, మనకు ఎప్పటి నుంచో ఉన్నట్టు తరతరాలుగా మనకు ఉన్నటువంటి మన కల్చర్లో ఉన్నటువంటి ఆ అవకాశాన్ని ఈ మోడర్న్ డే వరల్డ్కి అడాప్ట్ చేస్తున్నారు. ఈరోజు మీరు స్ట్రెస్ అంటే టైం మేనేజ్మెంట్ అనమాట. అంటే ఏదో ఒక సాయంత్రానికల్లా ఇది అయిపోవాలి, రేపు సాయంత్రానికల్లా ఈ 100 మంది కలిసి మీరు ఇది డెవలప్ చేసేయాలి. అది కార్పొరేట్ వరల్డ్లో కానీ, ఐటీలో కానీ, లేకపోతే గవర్నమెంట్లో క్రైసిస్ ఉంటాయి. దాన్ని ఆ క్రైసిస్ తట్టుకోలేకపోయి బీపీ పెంచుకోవడం కానీ, లేకపోతే ఇతర జబ్బులకు కారణమైనటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈ యోగా అనే దాంతో మనసుని కొంచెం స్థిరపరచుకొని స్థిమితంగా ఉండి నిదానంగా ఆలోచించుకుంటూ మనకున్నటువంటి అవకాశాలని యోగా ద్వారా కానీ, ఇతర వాళ్ళ విధానాల ద్వారా కానీ మనకు చెప్పేదాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే మనం తగ్గించుకోవచ్చు అన్నమాట ఆ స్ట్రెస్ని. ఇప్పుడు ఆధ్యాత్మికత అందరికీ చేరువలోకి వచ్చేసింది. సంస్కృత శ్లోకాలను, వేద సారాలను నేటి కాలానికి అనుగుణంగా ఆధునికతను జోడించి సులువైన పదాల్లో ఎందరో ఆధ్యాత్మికవేత్తలు అందిస్తున్నారు. దేవుణ్ణి చేరుకోవడానికి పూజలు, పునస్కారాలే కాదు, యోగా, ధ్యానం వంటి మార్గాలు కూడా ఉన్నాయని బోధించారు. యూట్యూబ్ వీడియోలు, భక్తి టీవీ లాంటి ఛానళ్లలో పండిట్ రవిశంకర్ ఆధ్యాత్మిక బోధనలు, రామ్దేవ్ బాబా యోగా సూత్రాలు, దీపక్ చోప్రా చెప్పే దైవ మార్గాలు, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు అన్నీ ఆధునిక వాసులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ఆధునిక ఆధ్యాత్మికవేత్తల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఓషో గురించి. చంద్రమోహన్ జైన్ అంటే ప్రపంచానికి తెలియదు, కానీ ఓషో అంటే ఠక్కున తెలుసని సమాధానమిస్తారు. ఆధ్యాత్మిక గురువుగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఆచార్య రజనీష్ మానవుని ప్రవర్తనలో చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా సమస్యలను దూరం చేసుకోవచ్చని, చిన్న చిన్న విషయాలను ఆకళింపు చేసుకుని అనుసరించడం ద్వారా జీవితంలో ఆనందాల్ని నింపుకోవచ్చని బోధించారు. తన బోధనలకు అక్షర రూపమిచ్చి అన్ని భాషల్లోనూ పుస్తకాలు అచ్చువేయించారు. Everything that is life is happening from some certain fundamental energy, which you can very easily give it a name and forget about it. You can call it God and live it. It's very childlike to come to that conclusion. That energy which is the basis of life, how it is going about creating life everywhere, that energy is in a certain manifesting mode there. ధ్యానం, మానసిక ప్రశాంతత, సన్యాసం, ఆధ్యాత్మికత వంటి అంశాలపై
ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటికీ హాట్ కేకుల్లా అమ్ముడవుతూనే ఉంటాయి. ఆయన రాసిన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిగా కొనుగోలు చేస్తున్నారు, చదువుతున్నారు, ఆచరిస్తున్నారు. ఆయన మాటల్లో అంతరార్థం అర్థం చేసుకుంటే నిజంగా జ్ఞాన సాధన దక్కినట్లే. 1990లో ఓషో కన్ను మూసినప్పటికీ ఆయన పుస్తకాలకు ఇప్పటికీ బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. అన్ని మతాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన బోధనలు ఇప్పటికీ పుస్తకాల రూపంలో మార్కెట్లో దొరుకుతున్నాయి. ధ్యానం, యోగా, భక్తి మార్గాల్లో ముక్తిని సంపాదించే దైవిక సూత్రాలను సులువైన పద్ధతిలో అందరికీ అర్థమయ్యేలా వివరించారు ఓషో. ఆధునిక కాలంలో భగవద్గీతను చదవడం అన్నా, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం అన్నా అందరికీ కాస్తంత ఇబ్బందే. కానీ ఆ కృష్ణ తత్వానికి ఆధునికతను మేళవించిన సద్గురువు శ్రీ జగ్గి వాసుదేవ్. యోగిగా, మార్మికులుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధులు. ఈషా ఫౌండేషన్తో ప్రపంచవ్యాప్తంగా యోగా, ధ్యానానికి ప్రచారం కల్పిస్తున్నారు. 1983లో మొదలైన ఈ జగ్గి వాసుదేవ్ ఆధ్యాత్మిక ప్రయాణం 3 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. భారత్తో పాటు సింగపూర్, లెబనాన్, ఇంగ్లాండ్, అమెరికా, మలేషియా, కెనడా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కేవలం యోగా వంటి కార్యక్రమాలే కాకుండా ధ్యాన వంటి అంశాలతో మానసిక ప్రశాంతతను పొందే మార్గాలు ఉద్బోధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయంటే కారణం యోగా అనే సులువైన సాధనం ద్వారా అందరికీ మానసిక ప్రశాంతతను అందచేయడమే. తొలినాళ్లలో ఉచితంగా చిన్న చిన్న యోగా క్లాసులు చెప్పే జగ్గి వాసుదేవ్ 1992లో ఏకంగా ఈషా ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా మానవుని అంతర్గత చైతన్యాన్ని పెంచే అనేక కార్యక్రమాలకు ఆతిథ్యమిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో లీడర్షిప్ క్వాలిటీ పెంచే ఆధునిక విధానాలను కూడా ఇంక్లూసివ్ ఎకనామిక్స్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ నిర్వహించే యోగా తరగతులు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. అనతి కాలంలోనే విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన ఈ సంస్థ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్స్ అండ్ సోషల్ కౌన్సిల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసికట్టుగా పనిచేస్తోంది. ఐక్యరాజ్య సమితి యోగాను అధికారికంగా గుర్తించి జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందంటే అది ఈషా ఫౌండేషన్ వంటి సంస్థలు చేస్తున్న కృషి ఫలితమే. స్టోరీ బోర్డ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.